ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అభిసుతం చూసేయండి. దినదినం కుడిదిలవడ్డ ఎలుక శాస్త్రం అయితుందుల్లా పాలి దేశం పాకిస్తాన్ కథ. బయటి దేశపోళ్ళు ఎట్లాగూ దగ్గరికి తీసేటట్టు లేరు. కనీసం సొంత దేశపోళ్ళన్నా దగ్గరికి తీస్తారనుకుంటే సొంత దేశపోళ్ళు చేసే కథలు చెయ్యబట్టి వాళ్ళు సుతం దూరం కొడుతున్నారు. ఐతారం నాడు బయటి దేశంలో మన దేశానికి పాకిస్తాన్ కు క్రికెట్ మ్యాచ్ నడిచింది కదా. ఇక దాంట్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. మొన్నట్ల సింధూర్ యుద్ధంలో ఓడిపోయిన దానికంటే అటీట్ అయ్యేటాళ్లకు పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆ దేశ ఆటగాళ్ల మీద మస్తు గరమైండ్రు. ఇండియా టీమోళ్లకు దండాలు పెట్టుకుంటా సిరీస్లకెళ్లి తప్పుకొని మా దేశం ఇజ్జత్ కాపాడే పని చేయండ్రని కెమెరాల ముంగట ఒక్క తీరుగా బతింలాడుకోవట్టిండ్రు. కాల్మొక్కుడు ఒకటే తక్కువైంది. బుడ్డోడైతే అనవసరంగా బడికి బంకు కొట్టి వచ్చినం, ఫాయిదా లేకుండా పోయిందని మస్తు నారాజయిండ్రు. ఇక ఒక అభిమాని అయితే మ్యాచ్ ఓడిపోయేటట్టున్నదని ఏం చేసిండో చూడుండ్రి. ఈ తమ్ముడైతే మస్తు తెలివిమంతుడే పోన్రి. పాకిస్తాన్ వీరాభిమాను ఉన్నట్టున్నాడు. దేశం గెలిచే తీరు సప్పట్లు కొట్టి సపోర్ట్ చేద్దామనుకున్నాడు. కానీ అచ్చుడచ్చుడుతోనే ఆటగాళ్లు టపాగట్టిండ్రు. మాతోని కాదు ఇళ్లతోని ఆడుడన్నట్టే చేతులెత్తిండ్రు. ఎనకమల్రా తిరిగిపోయిండ్రు. ఇక ఈ కథంత ఎట్లనో ఉన్నదని అంగి మార్చన్నా సంబురపడదామని ఇండియా పేరున్న టీషర్ట్ వేసుకొని సంబురాలల్లా మునిగిదేలిండు. పాకిస్తాన్ మీద ఆళ్ల దేశ పొల్లకే పాయరం లేదంటే వాళ్ళ ఏలుబడి ఎంత సక్కదనంగా ఉన్నదో గదా.